యేసుక్రీస్తు ప్రభునామంలో చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రభు కృపను బట్టి నేటి వరకు సజీవులమై ఆయన నామాన్ని మహింపరుచున్నట్లుగా ప్రభువు మనల్ని నడిపించాడు. అందును బట్టి తిరిగి దేవుని పునరుద్ధాన దినములో మనందరం కూడా దేవుని బట్టి ఎంతగానో ఆయనను ఆరాధించినట్లుగా, ప్రభు నామాన్ని మహింపరుచున్నట్లుగా ఆయన మనకిచ్చిన ఇటు దివ్యమైన ఈ సమయాన్ని బట్టి, ప్రభు ఈ ఆయుష్ కాలమును బట్టి, ఆయన మనకిచ్చిన ఈ కృపలను బట్టి తిరిగి దేవుణ్ణి ఎదుర్కొనుటకై, ఆయన మహింపరచుటకై మనందరము కూడా దేవుని సన్నిధానంలో చేరి ఎంతగానో ఆయనతో కోరదగిన ఆయన ప్రజలుగా ఆయన బిడలమై ఉన్నాం. మరి మంచిది, ఇంతవరకు పాటలతో వాయిద్యాలతో ఆయన నామని మహింపరిచాం. ఈ సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యంలో మనందరం కూడా దేవుని వాక్య పరిచయలో మనం ముందుకు సాగిపోదాం. దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే కీర్తన 31వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 31:19 చదవండి. నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలు. ప్రియమైన వాళ్ళారా, అలాగే ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందరనియు. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, చిన్నతుడా, మహేశ్వర, మీకే వేలాది స్తోత్రాలు. ఈ సమయంలో మీ పాద సన్నిధానంలో చేరి దేవుని వాక్యము ఇదిగో ప్రభువా ధ్యానించబోతుండగా కనికరించండి, కృప చూపండి. తెలిసిన దాసుడు దీనుడు అలుపుడైంటున్నదికై మీ సిలుచాడను మరుగుపరిచి మహిమకమ్మని ప్రార్థిస్తున్నాం. ఏదో ప్రభువా ఈ సమయంలో వినే చెవి గ్రహించే మనసును మాకు దయచేయండి. చదవండి లేఖనాలు దీవించమని మీ ఆత్మచేత నడిపించమని వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చదవబడిన 2 వచనాలు కూడా ఏదైతే ఆ దేవుని కృప ఒక మాటలు ఇక్కడ మాట్లాడుతూ 31:19 నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే భయభక్తులు దేవుని యందు యథార్థత కలిగి ఉన్నారు, విశ్వాసమును బట్టి దేవుడు మనకిస్తున్న ఆ యొక్క కృపలను మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రారంభంలో మాట్లాడుతూ నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. ప్రభు ఏం చేస్తున్నాడంట? దాచి ఉంచున్నాడు. ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాలలో ఏదో ప్రభు నాకు ఇది చేశాడు, ప్రభు నాకు అది చేశాడు, దేవుడు నన్ను కరుణించాడు, ఆయన నాకు కృప చూపాడనే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇంకా ప్రభు ఏముంచున్నాడంటే నీ యథార్థతలను బట్టి, నీవు చూపుతున్న భయభక్తులను బట్టి ఇంకా నీకేముందంట? మేలు దాచుంది. నిజమైన మేలు, దేవుని ఆ నిజమైన బహుమానం. అంటే ఇప్పుడు దాకా ఇచ్చింది నిజమైంది కాదా అంటే ఆయన ఇస్తున్నాడు. ఆయన అడిగిన ప్రతి వానికి ఇస్తూ ఉన్నాడు. అయితే ఇంకొకటి ఉంది, దాన్ని పొందుకున్నటకై మనం ప్రయాస పడాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక సమయంలో ఒక 2 స్నేహితులు, వారిద్దరూ కూడా ఒక బావిలోనికి లేక ఒక స్వరంగంలోనికి వారు వెళ్ళి వారు ఒక నిధిని కనుగొనుటకై వారిద్దరూ కూడా ప్రయాసతో కొన్ని రోజులుగా, కొన్ని దినాలుగా వారు కష్టపడుతూ ఉన్నారు. వారిలో కష్టపడి ఎంతో ప్రయాసపడగా వానికి కొంత ఏదో ధనము లేక బంగారం దొరకగా వాడు దాంతో సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన మరొక సహోదరుడు మరింత ఏదైతే ఆ ధనాన్ని లేక బంగారాన్ని వాడు పొందుకోవాలనుకొని వాడు ప్రయాసపడుతూ ఉన్నాడు. వాడికి ఏం దొరకలేదు.
ఇంకా ప్రయాసపడుతూ ఉన్నాడు. వారికి ఏం దొరకలేదు. తన స్నేహితుడైతే కొంత ధనంతో ఆయన వెళ్ళిపోయాడు. ఏదో తనకంటూ కొంత ఆ, మరి ఏదైతే ధనాన్ని సమకూర్చుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే ఆయన నిరుత్సాహపడలేదు, ఆయన వెనుకబడలేదు. ఆ స్నేహితుడు ఏదైతే విశ్వాసము కలిగి ఏదైతే నిరీక్షణతో ముందుకెళ్తూ ఉన్నాడో అంతకంటే రెట్టింపు ఆ కృపను లేక అంతకంటే రెట్టింపు ఆ ధనాన్ని అతను చేకూర్చుకున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మరొకటి కలదు. మన జీవితాల్లో దేవుని నుండి మరింత నిశ్చయత మనకు కలదు, మరింత బహుమానము మనకు కలదు. కలిగి ఉన్న ఈ యొక్క జీవితం, కలిగి ఉన్న దేవుని ఈ యొక్క నెమ్మది, దీనికంటే గొప్పది ప్రభువులో ఇంకా మన మధ్య ఉన్నది. అందుకే ప్రభు మాట్లాడుతూ నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలెంతో గొప్పది. వారు ఆశ్రయించిన ప్రకారం, వారు ప్రభువును సేవించిన ప్రకారం, వారు ప్రభు ఎందుంచిన ఆ యొక్క నిరీక్షణ యథార్థతల ప్రకారం వారికి ఏముందంట? మేలు ఉంది. ప్రియమైన వారులారా, ప్రభువుని బట్టి దేవుని దగ్గరకు వచ్చి అభాగులైన వారు ఎవరు లేరు. దేవుని దగ్గరకు వచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరు లేరు. అంతకంతకు వర్ధిలించబడ్డారు, అంతకంతకు దీవించబడ్డారు, అంతకంతకు వారు ఆశీర్వదించబడ్డారు. అందుకని మాట్లాడుతూ ఏదైతే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడినట్లుగా పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నొందురు. ప్రియమైన వారులారా, వారు క్షేమముగా ఉన్నారు. ఎవరైతే పాపాత్ములైన వారు కూడా ఎలా ఉన్నారంట? వారు కూడా వారి ఆయుష్కాలం నుండి వారు కూడా క్షేమంగానే ఉన్నారు. ఇక్కడ అదే మాట్లాడుతూ దీర్ఘాయుష్మంతులై ఉన్నారు. అయితే వారికి కలిగి ఉన్న క్షేమం, వారికి కలిగి ఉన్న ధన్యత, వారికి కలిగి ఉన్న ఆయుష్కాలము దేవుని బట్టి కలిగినది కాదు. అది ఇక్కడ మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉన్నాడు. దేన్ని బట్టి క్షేమం? వారి ఈ భూలోక సంబంధమైన ఆస్తికో, వారు భూలోక సంబంధమైన ఆ యొక్క స్థిరాస్తులకు క్షేమము కాదు. నీ ఆత్మకు క్షేమం, నీ ఆత్మీయతకు క్షేమం, నీ యొక్క విశ్వాసమునకు క్షేమము దేవుడు యొక్క నిర్వచనాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఒక ట్యాగ్ ఇస్తూ ఉన్నాడు. ఆయన నీ యొక్క నీతి యథార్థతలు బట్టి ప్రభు యొక్క నిబంధననికి ఇస్తూ ఉన్నాడు. నీవు క్షేమముగా ఉంటావు. ప్రియమైన వాళ్ళరా, వారు అలా ఉన్నారే, వీరలా ఉన్నారే, వారు బాగున్నారే, వారు మెదిగట్టారే, వారు ఇదిగో ఇలా ఉద్యోగం చేస్తున్నారని కాదు, కానీ నీ ఆత్మకు క్షేమం. ఇది ఎక్కడ స్థిరపరచబడుతుందంటే ఒక దినాన దేవుని యొక్క స్థలమున నీకు అది ఏమవుతుందంట? బయలుపరచబడుతుంది. అది ఇక్కడ మాట్లాడుతుంది ఎందుంచిన దాచిన మేలు, ప్రభు నీ కొరకు దాచి ఉంచిన మేలు. అది ఇక్కడ నీకు కనపడకపోవచ్చేమో, ఒక దినాన ప్రభు నీ ఎడల దాన్ని స్థిరపరచన వింటున్నాడు. దాన్ని బట్టి అందుకని మాట్లాడుతూ ఎవరైతే దీనులో దాన్ని విని ఆనందిస్తూ ఉన్నారు, ఏదైతే నీవు పొందుకున్న నెమ్మదిని బట్టి, నీవు పొందుకున్న సంతోషాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ 34వ కీర్తన 2వ వచనంలో మాట్లాడుతూ యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులో దాన్ని విని సంతోషించెదరు. చాలు. ప్రియమైన వాళ్ళరా, వారు సంతోషించినట్లుగా, వారును కలిసి నీలో ఉల్లసించినట్లుగా, నిన్ను బట్టి వారును మారునట్లుగా, లేక ప్రభువును వారు స్వీకరించినట్లుగా దీనులను దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. ప్రియమైన వారులారా, ఇదంతా దేనికై అంటే ప్రభు సంతోషించబడాలి, ఆయన గణపరచబడాలి. నీవు పొందుకున్న ఈ సంతోషం, నీవు పొందుకున్న ఈ సుఖము, నీవు పొందుకున్న ఈ నెమ్మది ప్రభువుని బట్టి నీకు కలిగిందని నీవు గ్రహింపులోనికి రావాలి. అందుకని మాట్లాడుతూ అదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో మరొక మాట మాట్లాడుతూ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము చాలు. ప్రియమైన వారలారా, ఏదైతే 8వ వచనంలో మనం చూస్తున్నామో అక్కడ మాట్లాడుతూ ఆ క్షేమము కదా, పాపాత్ములకు దీర్ఘాయుష్యం ఉన్నప్పటికీ దేవుని బిడలమైన మనకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మనకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమం. ఏదైతే ధనాన్ని సంపాదించి వారు కొట్టలలో కూర్చుకొని వాడు ఆందోళన చెందుతున్నాడు, వారు భయపడుతున్నారు. అందుకే ఆ ధనవంతుడు మాట్లాడుతూ ఇదంతా ఎవరి దగును, ఏమవుతుంది? ప్రియమైన వారలారా, ఈ రాత్రే దేవుడిని ప్రాణమును అడిగితే, అయితే నీ ప్రాణమునకు నీ కుటుంబానికి క్షేమాన్ని ప్రభు ఇస్తున్నాడు. ప్రభు నీకు ఒక ఆధారం ఇస్తూ ఉన్నాడు. అయితే ఏం చేయాలంటే నీవు జాగ్రత్తగా ఉండాలి. అదే 5:1 మాట్లాడదు, నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమైన వాటిని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన విషయాలు ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన మాటలు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. వాటి యందు మన విశ్వాసం ఉంచిన వారమైతే ప్రభు మనలను ఎంతో దీవెనలో మనం నడిపిస్తున్నాడు. కీర్తన 86వ కీర్తన 11వ వచనం. 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము చాలు. ప్రియమైన వారు అక్కడ మాట్లాడుతూ ఏక దృష్టి, దేనికి ఏక దృష్టి? అదే మాట, నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. అదే ప్రారంభంలో మాట్లాడు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొను, నీ మార్గమునకు బోధించుము. నీ నామమునకు, ఎవరికంట? దేవుని నామమునకు మనకు ఏకదృష్టి కావాలి. మనం మొదటిగా దేవుని సన్నిధి విషయంలో మనం భయపడి వారిగా ఉండాలి. దేవుని ఆలయమునందు, దేవుని ఆ స్థలమునందు, దేవుని ఆ నామమునకు మనం భయపడి వారిగా ఉండాలి. మొదటిగా అదే ప్రభు అక్కడికి జ్ఞాపకం చేస్తూ, దేవుని ప్రసంగిలో దేవుని మందిరమునకు పోనప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త, భయముతో ప్రభువులోనికి మనము వెళ్ళాలి. రెండవదిగా మాట్లాడుతూ దేవుని నామమునకు మనం భయపడే వారిగా ఉండాలి. యేసు నామం, ఏదైతే క్రీస్తు నామము మన నోటనుంటున్నదో దాని యందు మనం ఎలా ఉండాలంట? భయపడే వారిగా ఉండాలి. ఒకవేళ ప్రియమైన వాళ్ళరా, ఆయన నామమునకు మనకు భయము లేకపోతే దేవుని యందు కదా పలుమార్లు దేవుని పరిశుద్ధ గ్రంథంలో భయము, భక్తి కదా, కొన్ని దగ్గరలో భయభక్తులు అన్నాడు. భయభక్తి ఏదైతే మనం ప్రదర్శించాలో, ఏదైతే మనం ప్రభువులో ఉంచాలో ప్రభు దాన్ని మనకు నేర్పించేవాడిగా ఉంటున్నాడు. మనం దేవుని నామమునకు ఎలా ఉండాలంట? భయపడినట్లు మన హృదయమునకు ఏకదృష్టి కలగచేయాలి. ప్రియమైన వారలారా, మన హృదయం అదే దాసుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. తనతో తాను అయ్యా, నేను ఇలాగా ఉండాలి, ఇదిగో నీవు ఇలా ఉండాలి, ఇదిగో నా హస్తములు చేతులతో, ఇదిగో నా చేతులు నీవు ఇలాగా ఉండాలి, ఇదిగో నా పాదములు నీవు ఇలా ఉండాలి, ఇదిగో నా ఆలోచనలు ఇలా ఉండాలి. మనలో మనం ప్రభువును మహిమపరుస్తున్నట్లుగా భయభక్తులు మనము నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, పలుమార్లు మనం ఎందరికో బోధిస్తాం. అయితే ప్రభు మేలులు పొందుకున్నటకై మనం నేర్చుకునే వారిగా ఉండాలి. అందుకే అన్నాడు, దాచి ఉంచిన మేలు మనకు కలుగుతుంది. అలాగే మరొక మాట, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు
యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. చాలు. ప్రియమైన అక్కడ మాట్లాడుతూ యెహోవా వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినండి. ఎవరైతే భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు? దేవుని మాటకు. అక్కడ దేవుని వాక్యము కదా, యెహోవా వాక్యమునకు భయపడు. మూడవదిగా దేనికి భయపడాలంట? దేవుని వాక్యానికి భయపడాలి. ప్రియమైన వాళ్ళారా, వినుటకే కాదు, మనం దాన్ని చదువుటకే కాదు, దాని విషయంలో మనం ఏమై ఉండాలంట? భయపడు వారిగా ఉండాలి. అదే ఇక్కడ మాట్లాడుతూ యెహోవా వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినండి. ఏదైతే క్రింద మాట్లాడుతున్నాడో, మిమ్మును ద్వేషించచ్చు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందురుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందురు. ప్రియమైన వాళ్ళారా, దేవునికి హేయులు, దేవునికి వారు వేరే జీవిస్తున్న ప్రతి దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన, మన యొక్క శ్రద్ధ, యథార్థతలు, మన యొక్క భయభక్తులను బట్టి వారును ఏమవుతున్నారంట? వారు సిగ్గునందుతూ ఉన్నారు. వారు ప్రభునందు, ప్రభు కృపను మనం, ప్రభు మేలును మనం పొందుకున్నప్పుడు వారు ఏమంటున్నారంట? సిగ్గునందుతారు. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుని ఆజ్ఞలను మనం కైకొని వారిగా ఉండాలి. 66 మొదటి వచనం మాట, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞ కదా, అదే అక్కడ ప్రారంభంలో మాట్లాడి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు, ఆయన వాక్యం, దేవుని ఆజ్ఞ, దేవుని మాట ఎవరైతే దీనికి భయపడు వారై ఉన్నారో, దీని కింద రెండో భాగం నుంచి మాట్లాడితే చదివితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును. ప్రియమైన వాళ్ళారా, దేవునికి భయపడతాడో, దేవునికి వణికేవాడిగా ఉంటాడో, దేవుని యందు యథార్థత కలిగి ఉంటాడో, ప్రతి దానిలో దేవునికి ఇష్టలై ఉంటారో. అందుకే దాసుడు మాట్లాడుతూ వారంట అనేకులు దేవుని యందు వారు ఏదైతే పని చేస్తున్నారు అంటే, మన పితరులు లేక పెద్దలు, దేవుని బోధించు దేవుని సేవకులు వారు ఎలా చేశారు అంతటి సేవ భారాన్ని అంటే, ఆ దాసుడు చెప్తూ వారు ప్రతిదీ కూడా ఇన్స్ టు ఇన్స్, ప్రతి మూల, ప్రతి స్థలమున దేవుడే అక్కడ ఉన్నాడని వారు ఆ పని చేసేవారు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏదో నా ముందు లేక మన ముందు ఎవరో నా వారే అని కాదు, కానీ ఇక్కడ ఎవరున్నారంట? దేవుడే మన మధ్యన ఉన్నాడు. ఆ చిమే స్థలమున కావచ్చు, లేక ఆ శాప వేసే స్థలమున కావచ్చు, లేక దేవుని సిద్ధపాటు కావచ్చు, దేవుని ప్రతి ఇన్స్ టు ఇన్స్ ఎలా ఉండాలంటే, ప్రభువే అక్కడ ఉంటే మనం ఏం చేస్తాం? మన ఉద్యోగాల్లో మన అధికారులు ఉన్నప్పుడు ఒకలాగా కదా, వారు లేనప్పుడు ఒకలాగా. ఎన్నో సందర్భాలలో ఎంతోమందిని మనం చూస్తాం కదా, ఏదైనా కూలి పనికి పోయినప్పుడు కానీ, తన యజమానుడు అక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ప్రియమైన వారులారా, అక్కడ దేవుడైన యెహోవా మన మధ్యన ఉంటుండగా, ఆయన మనతో ఉంటుండగా మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఆయన నీతో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడని పలుమార్లు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడే. అయితే మనం ఎలా ఉండాలి? మనం ఏం చేయాలి? దేవుని స్తుతించుటలో మనం ఎలా స్తుతించాలి? దేవుని ఆరాధించుటలో మనం ఎలా ఆరాధించాలి? దేవునికి ప్రార్థించుటలో, ఆయన వాక్యం ధ్యానించుటలో, ఆయనకు పని చేయటంలో మనం ఎలా ఉండాలి అన్నప్పుడు అది ఎంతో భయముతో, భక్తితో కూడిన పని అయి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఇద్దరు దాసులు మాట్లాడుతూ, నేను నా క్రియలు నా విశ్వాసముతో నేను
కనపరుస్తాను. ఈనాడు మనము కూడా ఏం చేయాలంటే మన విశ్వాసము క్రియలు కలిగినదైతే నా దేవుడు దాచి ఉంచిన మేలు మనకి కలుగుతుంది. దాచి ఉంచిన మేలు మన మీద ప్రత్యక్షపరచబడుతుంది. ప్రియమైన వార్లారా, ఏదైతే ఆదాము ఎదుట ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు గాఢ నిద్ర కలగజేసి కదా ఏం చేశాడంట, కదా ఆయనకు సాటైన సహాయాన్ని అందించాడు. ప్రియమైన వార్లారా, నీ నీతి యథార్థతను బట్టి, నీకున్న పట్టుదలను బట్టి, నీకు కావాల్సిందేదో, నీకు ఇవ్వాల్సిందేదో, దేవుడు నీ యందు ఉంచాల్సిందేదో ఆయన నిన్ను కోరదగిన వాడిగా నీ యందు ఉంటూ ఉన్నాడు. ఆయన యందు నీ ఉంటూ ఉన్నావు. నీకేం కావాలో ఆయన ముందుంచేవాడిగా ఉంటున్నాడు. ప్రియమైన వార్లారా, ఎందుకు ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే అనేకమైన విషయాలలో ప్రభు నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. అధికారులే కాదు, దేవుని ఆ స్థలమున, దేవుని ఆ మందిరమున మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. మనకుంటున్న అందుకని ప్రారంభంలో మాట్లాడు దేవుని మందిరమునకు భయపడే వారిగా ఉన్నారు కదా. అక్కడ మాట్లాడుతూ ఫియర్ ఆన్ చర్చ్ అంటాడు, అలాగే ఫియర్ ఆన్ హిస్ నేమ్ అంటాడు, అలాగే ఫియర్ ఆన్ హిస్ స్క్రిప్చర్ అంటాడు కదా. చివరికి ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయు వారికి మిక్కిలి భయపడుడి. ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మ విషయమైన భయపడే వారిగా ఉండాలి కదా. ఫియర్ ఆన్ సోల్ అంటాడు కదా. ఆత్మ విషయం ఏమై ఉండాలంట, భయపడు వారిగా ఉండాలి. అందుకని మాట్లాడినట్లుగా మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి. ఎవరికి ఈ ఆధిక్యత ఉంది? ఒక్క దేవునికే ఉంది. ఆయనకు భయపడాలి. అపవాదికి కాదు, మానవులకు కాదు, దుష్టులకు కాదు, ఆ యొక్క దుష్టులు మారి ఆ యొక్క అపవాదికి కాదు, కానీ నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడాలి కదా. ప్రియమైన వార్లారా, ఆ అపవాదికి మన మీద ఎటువంటి అధికారము లేదు, మన దేవునికి మన మీద సర్వాధికారాలు కలవు. కాబట్టి ఏం చేయాలంటే ఆయనకు భయపడాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఉన్న స్థలమునకు భయపడాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఆత్మకు భయపడాలి, ఆయన వాక్యమునకు భయపడాలి. ఇక్కడ మాట్లాడుతూ ఆ ఆత్మ విషయమై మనము భయపడేవారిగా ఉండాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. అందుకని అంటాడు మీ దేహము దేవుని ఆలయం. నీలో ఎవరున్నారంట? దేవుడే ఉన్నాడు. అయితే ఏం చేయాలి? భయపడేవారిగా ఉండాలి. అమ్మా, ఏదైతే ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఏదైతే ప్రభు బోధిస్తూ ఉన్నాడు, దానికి మనం భయపడే వారిగా ఉండాలి. ఏదైతే దేవుడు బోధించలేదు, ఏదైతే ప్రభు జ్ఞాపకం చేయలేదు, వాటి విషయమై మనం ఎదుగో తిరుగులాడే వారిగా కానీ ప్రయాసపడే వారిగా కానీ మనం ఉండాల్సిన అవసరము లేదు. ఈనాడు అనేకమైన సందర్భాలలో, అనేకమైన కార్యాలలో దేవునికి చెప్పనివి, దేవుడు చేయనివి, దేవుడు చూపనివి అనేక కార్యాలు చేస్తూ వాటి విషయమై భయపడేవారిగా ఉన్నాం. అయితే దేనికి భయపడాలంటే దేవునికి భయపడాలి. చివరిగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు కదా. దేవుడే వీటన్నిటికీ మనం దేవుని విషయంలో భయపడేవారిగా ఉండాలి. మరి ఏదైతే దేవునికి హేయమైనది ఉంటున్నదో దానికి నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. చూద్దాం. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, యూదులు కాక
సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము చాలు. ప్రియమైన వాళ్ళరా, అపవాది విషయమై మనం భయపడకున్నట్లుగా ప్రభు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ శ్రమలను అలాగే దరిద్రతను నేను ఎరుగుదను. ప్రభు ఏమైనాడంట, మనలను ఎరిగి ఉన్నాడు, మన స్థితులను ఎరిగి ఉన్నాడు. చక్కని మాట ఇక్కడే 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మాట్లాడుతూ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొననలేదు, గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేనేరడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన ముందున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన మధ్యనున్నాడు. నీవు ధైర్యము గుణమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ క్రియలు, నీకున్న క్రియలు కొంచెమే, నీ శక్తి కొంచెమే. అయితే నువ్వేం చేయాలంటే కదా, అక్కడ మాట్లాడుతూ నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననా లేదు. దేవుని మాటలు వినుస్తూ ఉన్నాం మనం, దేవుని మాటలను గైకొనుస్తూ ఉన్నాం మనం, దేవునికి భయపడుతున్నాం మనం. ప్రభు మనతో ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేసి మనం ఏం చేయలేదంట, ఎరుగుననా లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. నీకున్న యథార్థత, నీకున్న విశ్వాసము నేను చూశానని, ప్రభు గమనించాడని, ఆయన దృష్టిస్తూ ఉన్నాడని. అలాగే మాట్లాడితే చూస్తే ప్రియమైన వారు, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన 1 పేతురు 3:14. మీరు ఒకవేళ మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా నుండి మీ హృదయముల యందు చాలు కదా. ఎవరిని ప్రతిష్ఠించాలంటమ్మా? క్రీస్తును మన హృదయాలలో ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే ఇందాకే ఓవేర్లో అన్న మాట అన్నాడు, ప్రతిష్ఠించటం అంటే ఏంది అమ్మా చెప్పాలి, ముగించేస్తాను ఈ మాటతో. ప్రతిష్ఠించటం అంటే ఏంది అమ్మా? ఏదైతే ప్రతిష్ట అంటే ఈ పనికి ఏం చేస్తున్నాం, ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. లేక ఆ ఫలానా బాధ్యతకు ఏం చేస్తున్నాం, ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆయనను అక్కడ ఏం చేస్తున్నామంటే ఆయన ఉంచుతూ ఉన్నాం. ఆ పని విషయమై, ఆ బాధ్యత విషయమై ఆయన అక్కడ ఉంచుతూ ఉన్నాం. మన రక్షణ విషయమై మనం ఎవరు ప్రతిష్ఠించాలంట? దేవుణ్ణి మన హృదయాలలో ఉంచుకోవాలి, మన హృదయాలలో ఆయనకి స్థానం ఇవ్వాలి. ఆయనను మనం ఎలా ఉండాలంటే ఆయనకు కొలువై ఉండాలి. అప్పుడు మనలో ఏమై ఉంటాడంట, ప్రభు ప్రతిష్ఠించబడతాడు. ఏ మాటకైనా, ఏ పరిస్థితి, అపవాదైనా, ఏ మానవుడైనా, ఏ దేవుని దృష్టి అయినా మనలో ఉన్నట్లయితే, మనకు ఉన్నట్లయితే, మనతో కదా విరోధం ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీవేమీ ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి భయపడాలి, దేవుని మాటకు నామానికి భయపడాలి, దేవుని ఆత్మకు భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. వీటికి భయపడు మనము ఇంక దేనికి భయపడాల్సిన అవసరము లేదు. అందుకే ఆ మాట అంటాడు కదా, ఆ 1 పేతురు రాసిన పత్రిక 14 కదా, 15, 16 కలుస్తున్నాయి కదా. అదే మాట్లాడు, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడుదురు. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే ఆ అపవాది సిగ్గుపడుతూ ఉన్నాడు, ఇక్కడ
అపవాది ప్రోత్సహిస్తున్న ప్రతి దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారంట, సిగ్గుపడతారు. ఇక్కడ క్రీస్తు ఆయన లోకమున ఏదైతే ప్రయాసపడి మానవాళి విషయమై ఆయన గాయపడుతూ ఉన్నాడో అపవాది సంతోషిస్తున్నాడేమో. ఆ చివరి దశలోనికి చివరి దేవుని మరణమునకు వచ్చినప్పుడు ఏం చేశాడంట, ప్రభు సర్వలోక పాపం ఆయన మీద వేసుకొని అందరూ అంతటా మారు మనసు నిమిత్తమై రక్షణ నిమిత్తమై ఆయన బలి అయి ఉంటూ ఉన్నాడు. మరి అక్కడతో అయిపోయిందంటే అక్కడికి అయిపోలేదు. అక్కడ ఏం జరిగిందంటే ఆయన తను రుజువుపరుచుకున్నటకై ఆయన మనకు దేవుడై ఉన్నట్లుగా ప్రభు ఎడల మనం దేవుని నీతి ఉన్నట్లుగా అక్కడ ఏమవుతుందంటే తిరిగి మరలా ప్రభువు జీవిస్తూ ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం కార్చడం బట్టి మన పాపాలు సమూలంగా తుడిచిపెట్టుకోపోయాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే తిరిగి మరలా ప్రభువు లేచాడు. తిరిగి ప్రభు మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. తిరిగి దేవుడు మనలో జీవిస్తూ ఉన్నాడు. తిరిగి దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. ఇంకా అపవాది ఎక్కడి నుంచి వస్తాడు? అపవాదికి చోటు లేదు, అపవాదికి స్థలము లేదు, అపవాదికి అవకాశము లేదు. నీవిస్తూ ఉన్నావు ఆయనకు కదా. అపవాదికి మనం చోటిస్తున్నాం, అపవాదిని మనం తెచ్చుకుంటున్నాం, అపవాదిని మనము దాపెట్టున్నాం. ఏవైతే సులభముగా చేసే చిక్కులు పెట్టే పాపములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఏమవుతున్నామంట, ఇంకా దేవుని పట్ల దూషకులుగా, లేక ఇంకా ఆయనను ఏదైతే కొరడా దెబ్బలు లేక సిలువలో ప్రభు బలి అవుతూ ఉన్నాడు, కొట్టిన వారిలో ఇంకా మనం ఉన్నాం. ఆయన సిలువను బట్టి ప్రియమైన వాళ్ళు ఎవరు కొట్టారు ప్రభువును? అయ్యా ఇదిగో రోమియోలు, లేకపోతే ఇదిగో ఆ టైంలో అక్కడెవరున్నారో వారు కాదు. ఎవరు పట్టగలిగిందంటే మనల్ని పట్టగలిగింది. కాబట్టి నీవే ఆయనకు ఒక కొరడా దెబ్బ, నీవే ఆయన తల మీద ముళ్ళ కిరీటమై ఉన్నావు, ఆయన చేతులలో శీలవై ఉన్నావు. ఈ పాపము మన వలన కలిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు మనలో బట్టి కలువరి శిలువలో వేలాడుచున్నాడని గ్రహింపులోనికి తెచ్చుకొని మనం ప్రభువుకు విధేయులై ఉండాలి. విధేయులైనటువంటి భయపడి ఉండాలి, భయభక్తులు గలవారై ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, పలుమార్లు భయము 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 అంటే ఏదో ప్రభు బలవంతపు మారు మనసు కాదు. ఏదైతే దేవునిలోనికి వస్తున్నామో, దేవుని ఎన్నుకొని ఆయనలో మనం జీవిస్తున్నామో ఇప్పుడు భయం కలిగి ఉండాలి. మనం బయట ఉన్నంతసేపు అపవాది మనల్ని ఏం చేయడు, వాడికి ఇంకా సంతోషం. ఎప్పుడైతే లోనికి వచ్చామో అప్పుడు వానికి భయం. ప్రియమైన వాళ్ళరా, ప్రభువును మనం గెలిపించేవారిగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. ఆయన ఎవరు సిగ్గుపడకూడదు? ఎవరు సిగ్గుపడాలి? అపవాది సిగ్గుపడాలి కదా. దేవుడు సిగ్గుపడితే ఆయనకు అవమానం తెస్తే అందుకంటే మనం కదా ఇంక చేయాల్సింది, ఇంక మనం పొందవలసింది ఏమీ లేదు. మనం ఏం చేయాలంటే ప్రభువును మహింపరచాలి. అపవాది సిగ్గుపడతాడు, దీనులు దాన్ని విని సంతోషిస్తారు. కాబట్టి అటు వారమై మనందరము కూడా ప్రభు యందు భయపడు వారిగా మనం ముందుకు సాగుదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం మన మధ్యన ఉన్న పెద్దలు తాతయ్య ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదములకు వందనాలు నాయనా. మేమందరం నీకు భయపడి జీవించుటకు నీ కృపను కుమ్మరించండి తండ్రి. భయం అనేది సాతానుడిది, నీకు భయపడటం అనేది అది నీ సొత్తు నాయన. సాతానుడికి భయపడకూడదు, మేము నీకు భయపడాలి, సాతాను ఓడించాలి. నీకు భయపడినప్పుడే సాతాను ఓడించగలం. దయ చూపించి సహాయం చేయమని ఈరోజు కార్యక్రమం అంతట్లో మీరు నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, నిన్న కూడా తండ్రి చక్కని వర్తమానాలు అందించారు. వచ్చిన బిడ్డలందరినీ, సేవకులందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ఇదిగో నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో కూర్చొని ఓపికతో వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి.
మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనతోనూ మన కుటుంబంతో ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. కార్యక్రమం అయిపోయింది.